వెల్కమ్ టు ది లియో. వైసీపీలో జరిగిన భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అటు జగన్మోహన్ రెడ్డే కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా ఆయన పేరు చెప్పుకుని వందల ఎకరాల భూములను, అలాగే ఖరీదైన భూములను అయితే వాళ్ళ పేరు మీద, వాళ్ళ బినామీల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నట్టుగా గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే ఆరోపణలకు వాస్తవాలు జోడిస్తూ తాజాగా ఒక అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ఇది ఒక రకంగా ఏంటంటే ఇందులో కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ అయ్యారనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి ఒక సబ్ రిజిస్టరు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, అలాగే మంత్రి నారా లోకేష్ గారికి ఒక లేఖ అయితే రాయటం జరిగింది. ఇప్పుడు ఆ లేఖే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే పిఏతో పాటు మరికొంతమంది వ్యక్తులు సబ్ రిజిస్టర్గా ఈయన పనిచేస్తున్న కాలంలో విజయవాడ, రాజమండ్రి, అలాగే వైజాగ్ ఈ ప్రాంతాలలో కొన్ని కీలకమైనటువంటి ఖరీదైనటువంటి భూములను వీళ్ళు చెప్పిన పేర్ల మీద, వీళ్ళ బినామీ పేర్ల మీద రిజిస్టర్ చేయాలని చెప్పి సబ్ రిజిస్టర్గా ఆయన పనిచేస్తున్న సమయంలో ఆయన మీద ఒత్తిడి తెచ్చారని, ఆ ఒత్తిడి తెచ్చిన సమయంలో ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా వీరి భూములు కాదు అని రిజిస్ట్రేషన్ నిరాకరిస్తే తన మీద ఏసీబీతో రైడ్స్ చేయించి తన కుటుంబ సభ్యులలో దొరికిన సొత్తు మొత్తం కూడా తినదని చెప్పించి తిను మొత్తం ఒక అంటే ప్రజాధనంతో అంటే అందరి నుంచి విరాళాలు పోగేసి గత 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో ఒక గుడిని కొద్దిగా నిర్మించుకుంటూ వస్తున్నారు. సో ఆ గుడిని కూడా ఈ అక్రమ సొమ్ముతోనే నిర్మించారని తప్పుడు కేసులు పెట్టి తనను వేధించారని, అయితే అప్పట్లో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి నోరు విప్పలేని పరిస్థితి, తనకు ఆరోగ్యం కూడా అప్పుడు సహకరించలేదు. సో ఇప్పుడు ఈ ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, వీళ్ళందరి మీద కూడా విచారణ చేసి తగు న్యాయం చేయాలని చెప్పి ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ఇప్పుడు ఈ లేఖే పెను సంచలనంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి పిఏగా చెప్పుకునే వ్యక్తి ఈ మొత్తాన్ని కూడా నడిపాడు. భారతీరెడ్డి దగ్గర అత్యంత సన్నిహితంగా ఉండే మరొక వ్యక్తి అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఈ భూములను అయితే రిజిస్ట్రేషన్ చేశారు. చివరికి తప్పని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేశానని చెప్పి స్వయంగా సబ్ రిజిస్టరే చెప్పడం జరిగింది. సో చెప్పడమే కాదు, ఆ రోజు ఏం జరిగింది, ఏం చేశారు అనే దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో పాటు ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఆ లేఖ ఏంటనే చూద్దాం. సో ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులందరూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో ప్రధానంగా లేఖలో ఏముందో ఒకసారి చూద్దాం. సో ఇది చంద్రబాబు గారికి అలాగే లోకేష్ గారికి అడ్రస్ చేస్తూ రాసినటువంటి లేఖ. సో ఆయన పేరు లాలా బాల నాగ ధర్మ సింగ్. ఈయన సబ్ రిజిస్టర్గా ఉన్నారు ఇబ్రహీంపట్నం. వాస్తవానికి రిటైర్ అయిపోయారు, ఇప్పుడైతే రిటైర్ అయిపోయారు. సో ఆయన రాసింది ఏంటంటే, నేను 1992 నుంచి 2003 వరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి చివరగా 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్గా చేశాను. నేను జూన్ 2024 రిటైర్ అయ్యాను. అంటే ఆల్మోస్ట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రిటైర్ అయితే అవడం జరిగింది. నేను మా తండ్రి గారు అయిన మధుసూదన్ సింగ్ హిందూ ధర్మవాదులుగా భక్తి పరులైనందున వల్ల కొల్లూరు మండలం బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న భవానీ మాత ఆలయం మరియు శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలను 2011 నుంచి 2022 మధ్య కాలంలో దాతల సహకారంతో పునర్నిర్మాణం చేశాము. వాస్తవానికి ఏంటంటే 10 ఏళ్ల కాలం 2011 నుంచి 2022 మధ్య దాదాపుగా 11 ఏళ్ల కాలంలో దాతల సహకారంతో 3 దేవాలయాలు, ఏంటవి, భవానీమాత, శివాలయం, ఆంజనేయ స్వామి, ఈ దేవాలయాలు ఏం చేశారు, శిథిలావస్థలో ఉంటే వాటిని కొంచెం పునర్నిర్మించారు. అంటే దాతల నుంచి సహకారం తీసుకుని 11 ఏళ్ళు పట్టింది. నిజంగా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఆలోచించాలా. ఈ వ్యక్తి అవినీతి పరుడై ఉండి డబ్బు సంపాదించుంటే ఒక్కొక్క దాన్ని నిర్మించడానికి లేదా దాన్ని బాగు చేయడానికి 3 నుంచి 4 ఏళ్ళ సమయం ఎందుకు పడుద్ది? కాబట్టి దాతల నుంచి కొద్దిగా విరాళాలు తీసుకుని వాటిని అయితే బాగు చేశారు. సో ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బినామీలుగా చెప్పుకోబడిన వైఎస్ సునీల్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్నటువంటి కేఎన్ఆర్ అనే వ్యక్తి, అలాగే చీమకుర్తి శ్రీకాంత్,
అనే వ్యక్తిని నా వద్దకు పంపి విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రిలో గల 100 కోట్ల విలువ గల భూములను చేమకుర్తి శ్రీకాంత్ అలాగే అతని రెండవ భార్య అయినటువంటి నటి వనం దివ్య అంటే చాలా మందికి తెలియదు, కానీ రీతు చౌదరి అంటే అందరికీ తెలుసు. సో ఇక్కడ రీతు చౌదరి అని చెప్పి ఆయన బ్రాకెట్లో కూడా రాశాడు. సో రీతు చౌదరి అతని కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ శ్రీకాంత్ రెడ్డి మీద రీతు చౌదరి ఇద్దరికి రిజిస్టర్ చేయాలని చెప్పింది ఎవరు? వైఎస్ సునీల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి బంధువు. అలాగే జగన్మోహన్ రెడ్డి పిఏగా పనిచేస్తున్నటువంటి కేఎన్ఆర్, వీళ్ళిద్దరూ కూడా ఇబ్రహీంపట్నంలో సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్నటువంటి ఎవరైతే నాగధర్మసింగ్ ఉన్నారో ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. ఏమని? ఈ 3 ఎక్కడైతే విజయవాడ, రాజమండ్రి అలాగే వైజాగ్ ఈ 3 ప్రాంతాల్లో ఉన్న కొన్ని భూములను తీసుకొచ్చి ఈయన పేరు మీద రిజిస్టర్ చేయమన్నారు. దీనికి ఆయన ఫస్ట్ నిరాకరించాడు, ఎందుకంటే అవి లీగల్గా లేవు కాబట్టి, సబ్ రిజిస్టర్ అంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి వాటిని చేయడానికి నిరాకరించాడు. సో దాన్ని కూడా ఇక్కడ రాశాడు ఆయన. ఒకసారి చూద్దాం. ఎన్నోసార్లు ఈ పని నేను చేయలేనని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వారికి విన్నవించుకున్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్ చేయకపోతే నాపై ఏసీబీ రైట్స్ చేయిస్తామని, కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని, చంద్రబాబు నాయుడు అంతటి వారికే తప్పలేదు, ఏసీబీ కేసులో ఇరికించాము, నిన్ను నీ కుటుంబాన్ని నీవు కట్టించిన దేవాలయాలను అక్రమాస్తులుగా చూపించి జైలుకు పంపుదామని బెదిరించి నా చేత కొన్ని 100 కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బెదిరింపులలో నా పై అధికారి అయినటువంటి రిజిస్టర్ కె రామారావు, ఆడిట్ రిజిస్టర్ కె రామారావు కూడా భాగస్వామి అయి ఉన్నాడు. ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయాన భారతీరెడ్డికి బినామీ అయినందువల్ల కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు చేమకుర్తి శ్రీకాంత్ పేరు మీదే ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయాలి అని బలంగా చెప్పారు అంటే, ఈ చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి భారతీరెడ్డికి పర్సనల్ బహుశా పిఏనేమో లేదా బినామీయో. భారతీరెడ్డికి బినామీ కాబట్టి ఆ భూములన్నీ కూడా శ్రీకాంత్ పేరు మీద చేయాలని చెప్పి బలవంతం చేశారు. అది కూడా ఏది ఆయన చేయనని చెబితే చంద్రబాబు నాయుడిని ఇరికించాం, అలాగే నిన్ను నీ కుటుంబాన్ని ఇరికిస్తాం, నువ్వు దేవాలయాలు పునర్నిర్మించావు మాకు తెలుసు, అవన్నీ కూడా అక్రమ సొమ్ముతో లంచాలు తీసుకుని నువ్వు వాటిని బాగు చేయించావని చెప్పి నీ మీద కేసులు పెడతామని భయపెట్టి బెదిరిస్తే కుటుంబం ఎక్కడ ఇబ్బంది పడద్దు అనే భయంతో సబ్ రిజిస్టర్గా ఉన్నటువంటి ఎవరైతే నాగధర్మసింగ్ ఉన్నాడో ఆయన అయితే రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తన వద్దే ఉన్నాయని చెప్పాడు. అది కూడా ఒకసారి చూద్దాం. ఈ భూములకు సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద కలవు, అంతేకాకుండా నా మీద ఏసీబీ రైట్స్ చేయిస్తామని బెదిరించి నా కష్టార్జితమైనటువంటి ఇంటిని తాకట్టు పెట్టి నా వద్ద నుంచి 30 లక్షలు వసూలు చేశారు. ఆయనతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా ఆయన్నే బెదిరించి భయపెట్టి ఆయన ఇంటిని తాకట్టు పెట్టి 30 లక్షల రూపాయలు మళ్ళీ వాళ్ళు వసూలు చేశారంట. చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి పెరగటంతో, అంటే ఆల్రెడీ చేసిన భూములు కాక ఇంకా అదనంగా మరికొన్ని భూములు రిజిస్టర్ చేయాలని చెప్పి అతని మీద ఒత్తిడి చేస్తే, ఆల్రెడీ అసలు చేసిందే తప్పు, ఇక తప్పు మీద తప్పు నేను చేయలేనని చెప్పి ఆయన అడ్డం తిరిగితే ఏం చేశారు? ఒత్తిడి పెరగడంతో నేను ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేనని చెప్పగా 2023 నవంబర్ 17న నేను ఇంట్లో లేని సమయంలో నా కూతుళ్ళు, అల్లుళ్ళు, బంధువులు, స్నేహితులు ఇళ్లపై ఏసీబీ అధికారులను పంపి వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ నాపై విజయవాడ ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ అయితే ఒకటి నమోదు చేశారని చెప్పారు. అంతేకాకుండా కొల్లూరులో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి దేవాలయాన్ని కూడా అక్రమ ఆస్తులుగా చూపించి వాటికి సంబంధించిన అన్ని పత్రాలు తీసుకువెళ్లారు. అంతేకాకుండా చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి, అంటే భారతీరెడ్డి బినామీ, ఏసీబీ నుండి నన్ను కాపాడుతానని నేను లేని సమయంలో మా కుటుంబాన్ని నమ్మించి అక్షరాల ₹1 కోటి అప్పు చేసి వసూలు చేసి ఇచ్చారంట. అంటే చూడండి, కేసులు పెట్టింది వాళ్ళే, రైట్స్ చేయించింది వాళ్ళే. ఇప్పుడు ఈ సబ్ రిజిస్టర్ని, ఆ సబ్ రిజిస్టర్ కుటుంబ సభ్యుల్ని నేను కాపాడుతానని భారతీరెడ్డి బినామీగా చెప్పుకునే శ్రీకాంత్ ఎవరైతే భూములన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో ఆ వ్యక్తి ఈ సబ్ రిజిస్టర్కి తెలియకుండానే ఆ కుటుంబంతో బేరం మాట్లాడి ₹1 కోటి అడిగితే వాళ్ళు అక్కడ ఉన్న చిన్న చితక అన్ని అమ్మేసి అప్పులు చేసి వాటిని కూడా తిరిగి శ్రీకాంత్కే ఇచ్చారంట. ఆల్రెడీ ఇంటిని తాకట్టు పెట్టి 30 లక్షలు తీసుకున్నారు. అంటే మనిషిని ఏ రకంగా వేధించారో
ఒకసారి ఆలోచించండి. నేను హార్ట్ పేషెంట్ అయినందువల్ల అనారోగ్యం రీత్యా ఎంతకాలం బయటకు రాలేకపోయాను. ఇప్పటికీ కూడా నాకు వైసీపీ బినామీ అయినటువంటి చీమకుర్తి శ్రీకాంత్ నుండి ప్రాణహాని ఉంది. దయచేసి ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఏసీబీ అధికారుల ఒత్తిడి నుండి రక్షించాలి మరియు శ్రీకాంత్పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన అయితే లాలా బాల్ సింగ్ ఎవరైతే రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ఉన్నాడో ఆయన అయితే రాశాడు. దీనికి కొన్ని ఆధారాలు కూడా బయట పెట్టాడు ఆయన, ఒకసారి చూద్దాం. సో ఇది ఆ రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా ఆయన అయితే బయట పెట్టడం జరిగింది. సో ఇక్కడ వనం దివ్యానం చూసారా, ఇదిగో ఈవిడే రీతూ చౌదరి. వనం దివ్య అంటే ఎవరికి తెలీదు. సో రీతూ చౌదరి. ఇకపోతే మనం భారతీరెడ్డి బినామీగా చెప్పుకున్నటువంటి చీమకుర్తి శ్రీకాంత్, ఇదిగో ఈ వ్యక్తి. సో వీళ్ళు రిజిస్టర్ చేయించుకున్నటువంటి ఇది రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేపర్లు ఇవన్నీ బహుశా ఆయన ఏమన్నా ఫోటోలు తీసి అప్పుడు ఏమన్నా సేవ్ చేసి పెట్టుకున్నాడేమో. సో ఇదిగో ఇది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా ఆయన అయితే రిజిస్టర్ నెంబర్తో సహా బయట పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు దృష్టికి, లోకేష్ గారి దృష్టికి కూడా ఈ విషయం అయితే వెళ్ళడం జరిగింది. దీని మీద త్వరలోనే సమగ్ర విచారణ అయితే జరగవచ్చని చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా వైసీపీ అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయి అనటానికి ఇదే ఒక ఉదాహరణ.